ప్రహ్లాద బాబా 160వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా శ్రీ భక్త ప్రహ్లాద బాబా వారి 106వ జన్మదిన వేడుకలు గండిపల్లి మండలం సింగారపల్లి గ్రామంలో బోనం సూర్యవతి కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం బాబా వారికి పూలమాలలతో అలంకరించి ముత్తైదులతో తీర్థపు బిందులతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం సత్తమ్మ తల్లి బాబా విగ్రహాలకు పూలమాలలతో అలంకరించి భక్తులతో మండపంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. కేక్ ను కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యవతి మాట్లాడుతూ బాబా వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇటువంటి పుట్టినరోజుల వేడుకలు మరెన్నో జరుపుకుంటున్నామని, ప్రహ్లాద బాబా దయ సత్యమ్మ తల్లి దయ అందరిపైన చూపిస్తుందని, నేను గత 40 సంవత్సరాల నుంచి అమ్మవారిని బాబాని నమ్ముకున్నానని, వారి దయ వల్ల మా కుటుంబ సభ్యులు బాబాను సత్యమ్మ తల్లిని నమ్ముకున్న వారందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారని ఆమె అన్నారు. అనంతరం వారి దాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు పండ్లు మరియు వస్త్రాలను పంపిణీ చేశారు. భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని బాబావారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్లోగా వెళ్ళండి. కెమెరా తర్వాత వచ్చేస్తుంది, ముందు రావట్లేదు ఫోన్ అంటే స్లోగా వెళ్ళాలి. ముందు చూడు రే పేద అది బ్రో తప్పట్లు కొట్టినా అది అవ్వదు కానీ అనే కొంచెం ఇటు పక్కన అది కొంచెం వెనక పట్టినా అంటే తెచ్చుకోలే మామూలుగా ఎత్తరండి ఉన్నా గట్టిగా చెప్పు, గట్టిగా ఒకసారి మౌత్ సార్ సార్ పేపర్లు వేసి నాకు ఎందుకురా బాబు చాలా తెప్పలు పెట్టేస్తున్నాను. పట్టుకో చెప్పు, నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు. సూర్యవతి ఒక్క నిమిషం. సూర్యవతి సింగంపాలెం కొబ్బరిపట్నం ప్రహ్లాద స్వామి గారి ఆశ్రమానికి 30 సంవత్సరాల నుంచి వెళ్ళేవాళ్ళండి. మా గురువు గారు ఆయన దగ్గర గురు మంత్రం తీసుకున్నాము. ఆయన పరంపర అయిపోయిన దగ్గర నుంచి కూడా ప్రహ్లాద స్వామి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఇప్పుడు 105కి 106 సంవత్సరంలోకి వచ్చేవాడి అమలాపురం కొబ్బరిపట్నం. బాబా గారి దయ వల్ల భక్తులకు భజన సమాజం వర్గానికి సేవకులకు పిల్లలకు పెద్దలకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ ప్రహ్లాద స్వామి గారిని వేడుకుంటున్నాం. సత్తమ్మ దయ వల్ల భక్తులందరికీ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని మా భజన సమాజం వారిని అందరినీ కూడా ప్రార్థిస్తున్న స్వామి వారి దయ.